మన వాళ్ళు కూడా ఎంతమంది అసూయపరులు ఉన్నారంటే, తన దగ్గర విద్య నేర్చుకునే విద్యార్థులను తీసుకొచ్చి వేదిక మీద కూర్చోబెట్టడానికి కూడా అసూయపడిపోయే ప్రిన్సిపల్స్ ఉన్నారు, అధికారులు ఉన్నారు. అవునండి, ఎందుకంటే వీళ్ళకి ఎందుకు ఇప్పుడు ఎంత అధికారం ఇవ్వటం? వాడు మంచి ప్రసంగికుడైతే వాడికి ఇవ్వు అవకాశం. వాడు చక్కగా పాఠాలు బోధించగలగడా? అయితే ఇవ్వు వాడికి అవకాశం. వెయ్యి వాడు కూర్చోబెట్టేవాడిని. కానీ మనలోంటి ఎలాంటి వాడు తెలుసండి? పరలోకపు తండ్రిని చూచిగో ఈ పాఠం విన్న తర్వాత బుద్ధి కలగాలి. పనోడినే తీసుకొచ్చి సింహాసనం మీద దేవుడు కూర్చోబెడితే వాడుకున్న హోదాను బట్టి, వాడుకున్న అర్హతను బట్టి, నువ్వెందుకు బైబిల్లో అర్హత కలిగిన వాడిని నియమించాలి. ఎవడు బాగా వక్త, మంచి వాగ్దాటితో గొప్పగా విషయాన్ని ప్రజలకు అర్థమైనట్టుగా క్షుణ్ణంగా చెప్పగలడు, అలాంటి వాడిని చెయ్యి, ప్రసంగికుడిగా చెయ్యి, వాక్యోపదేశకుడిగా పరిచయం చెయ్యి. నీతో పాటు తీసుకుని వెళ్ళు, వేదికల మీద కూర్చోబెట్టు. అలా చేయబట్టే కాదు ఈరోజు జైశాలి గారి ద్వారా ఎంతో మంది ప్రసంగికులుగా, వాక్యోపదేశకులుగా పరిచయం అయ్యారు ప్రజలకి. ఈరోజు మీరు ముఖ్య ప్రసంగికులుగా పేర్లు పడుతున్నాయంటే దానికి కారణం ఆ రోజు ఆయన మీకు అవకాశం ఇవ్వబట్టి, తన వేదిక మీద మిమ్మల్ని కూర్చోబెట్టి. మరి నీ పక్కన ఉన్న నువ్వెందుకు ఇవ్వవు? ఇవ్వకూడదు, నేను ఒక్కడే ఉండాలి, నేను చేసేది నిర్ణయం, నేను చేసేది శాసనం. వద్దు, మార్చుకోండి విధానం.